హలో అందరూ వచ్చేసారా ఈ రోజు నా క్యూట్ క్యూట్ వీడియోస్ చూడడానికి. ఈ రోజు నాది ఏముండదులే, మమ్మీ ఈ రోజు నా కోసం ఇంట్లోనే హోమ్ మేడ్ సెర్లాక్ వెయిట్ గెయిన్ మంచిగా అయ్యేటట్టు ఇంట్లోనే చేసింది. సో ప్రాసెస్ చూసేద్దాం పదండి. మా మమ్మీ కదా బాదంని మంచిగా వాష్ చేసేసి ఒక 5 to 6 hours నానబెట్టేసింది. ఇప్పుడు ఇంకో బౌల్లో రైస్, ఉరద్ దాల్, తూర్ దాల్, మూంగ్ దాల్, హమయ, హార్స్ గ్రామ్ ఇలా అన్ని క్వాంటిటీస్ మమ్మీ కింద మెజర్ చేసింది, చూసేయండి ఓకేనా. ఇవన్నీ మంచిగా వాష్ చేసుకోండి. ఒక 2-3 times వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి మంచిగా నానబెట్టేసేయండి ఒక 4-5 hours. ఇప్పుడు అలానే కాజు, ఇంకా వాల్నట్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఇవి కూడా మంచిగా వాష్ చేసేసి అలానే నానబెట్టేసేయండి. ఇప్పుడు అన్ని నానబెట్టేశారు కదా, సో నానబెట్టేసి వాటి టైం అయిపోయాక ఇప్పుడు బాదం కదా వాటి యొక్క పీల్ తీసేసేయండి. అండ్ వాల్నట్స్ తీసేయచ్చు, తీసేయకపోవడం మీ ఇష్టము. సో మమ్మీ మాత్రం నాకు బాదం ఒక్కటే తీసింది. ఇప్పుడు ఇవన్నీ కదా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి మంచిగా వాటర్ అన్ని డ్రైన్ చేసేసినాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో మంచిగా ఆరబెట్టేసేయండి. సో మా మమ్మీ అయితే ఇంట్లోనే ఆరబెట్టేసింది, నైట్ మొత్తం ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసింది. అదే బయట ఉంటే మాత్రం ఒక 5 to 6 hours సన్ లైట్ కి సరిపోతుంది, మంచిగా ఆరిపోతాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ కదా మంచిగా వాటిని తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ట్రాన్స్ఫర్ చేసేసాక ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి హోమ్ మేడ్ ఘీ 1 tablespoon ఆర్ 2 tablespoon మీ ఇష్టము. మమ్మీ మాత్రం 1 tablespoon వేసి ఇది మంచిగా ఎర్రగా వచ్చేటట్టు వేయించింది. ఒక 5 minutes అలా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి సరిపోతుంది. ఒక మంచి స్మెల్ వస్తుంది. సో ఆ స్మెల్ వస్తుంది అనగానే ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూసారా ఎంత బాగా అయిందో. సో ఆ రైస్ అనేది కొంచెం క్రిస్పీగా అవుతుంది, ఆ టైంలో ఆఫ్ చేస్తే సరిపోతుందిలే. ఇలా చేస్తే ఏంటి అంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది అనమాట. అండ్ సిర్లకు కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకేంటి, అదే బౌల్లో మళ్ళీ మఖానా ఒక 1 cup తీసుకోండి. తీసుకొని మంచిగా వాటిని రోస్ట్ చేయండి మీడియం ఫ్లేమ్ లో. మంచిగా రోస్ట్ అయిందా చూడండి, అలా లైట్ బ్రౌన్ అవుతుంది. ఆ టైంలో తీసేసి అదే బౌల్లో మళ్ళీ బెంగాల్ గ్రామ్ యాడ్ చేసేయండి, సట్టు అంటారు దాన్ని. యాడ్ చేసి ఒక 2 minutes అలా రోస్ట్ చేయండి. సో ఇలా అన్ని రోస్ట్ అయిపోయాయి కదా, సో అన్ని మిక్స్ చేసేసి ఒక 1/2 hour అలా గాలికి వదిలేయండి. ఎందుకంటే వేడి ఉంటుంది కదా, సో గ్రైండ్ పడితే సరిగ్గా కాదు కాబట్టి ఇలా చేస్తే కొంచెం డ్రైగా మంచిగా అవుతుంది. సో ఇప్పుడు కూల్ అయిపోయాయి కదా, చూడండి ఎలా అయిందో. ఇది మంచిగా యాడ్ చేసేసేయండి ఇప్పుడు గ్రైండర్ లో. సో మంచిగా అది డ్రైగా పౌడర్ గా ఫామ్ అవుతుంది. ఇంకేంటి, హోమ్ మేడ్ సెర్లాక్ రెడీ. దీన్ని ఎందులో అయినా స్టోర్ చేసుకోండి, గ్లాస్ జార్ లో దేంట్లో అయినా చేసుకున్నారా. ఇప్పుడు ఈ క్వాంటిటీ మాత్రం నాకు ఒక 15 days కి సరిపోతుంది. సో దీన్ని ఫ్రిడ్జ్ లో అయినా బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు. మమ్మీ బయటనే పెట్టేస్తుంది, ఎందుకంటే 15 days తక్కువ స్పానే కాబట్టి. సో క్వాంటిటీ ఇప్పుడు ఎలా తీసుకుంటుందో చూడండి. 1 glass ఆర్ 1.5 glass వాటర్ కి 1 glass కి 1 spoon సరిపోతుంది. చూసారా, స్పూన్ చిన్నది కాదు పెద్దది. సో ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇంకో దాంట్లో తీసేసేయండి. మమ్మీ కొంచెం ఇలా చేసింది ఇప్పుడు, కానీ జనరల్ గా కొంచెం థిక్గా చేస్తుంది. అండ్ అదే సైడ్ లో యాపిల్ ని మంచిగా బాయిల్ చేసేసింది. ఇప్పుడు ఇవి రెండు మిక్స్ చేసి నాకు బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తుంది. సో చూసేసారు కదా మా మమ్మీ హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసిందో. మీరు కూడా మీ బేబీస్ కి ఇలానే ప్రిపేర్ చేసి తినిపించేసేయండి హ్యాపీగా. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. బయటది అవాయిడ్ చేయండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసి తినిపించేసేయండి. చేసారా ఎంత చక్కగా తింటున్నా, యమ్మీ యమ్మీ యమ్మీ. అలానే దిష్టి పెట్టకండి, స్టార్టింగ్ ఒక 2-3 spoons తింటాను, తర్వాత అంత చిక్కలే మా అమ్మకి. ఇంకేంటి, లైక్, షేర్, సబ్స్క్రైబ్.